ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి ఎంజీబీఎస్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా సమ్మె సైరన్ మోగించడం జరిగింది. ఈరోజు బస్సులు డిపోలకే పరిమితం కావడంతో కూడా ప్రయాణికులందరూ కూడా ఇటు ఎంజీబీఎస్ కానీ ఇతర ప్రాంతాల్లో కూడా రావడం జరిగింది. కొంతవరకు ఇబ్బందిగా ప్రయాణికులు గురవుతున్నప్పటికీ దానికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం అధికారులను అయితే ఆదేశాలు చేయడం జరిగింది. నిన్న ఆర్టీసీ ఎండీ నాయిరెడ్డికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. వెంటనే ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ విధులకు హాజరు కావాలి, ఇటు ప్రయాణికులకు సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. అయితే నిన్న జరిపిన చర్చలలో విఫలం కావడంతో కూడా ఇటు జేఏసీకి సంబంధించి కూడా ఆర్టీసీకి సమ్మె సైరన్ మోగిస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు పిలిపిడంతో కూడా ఇటు ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా అన్ని డిపోలకు అయితే బస్సులు పరిమితం కావడం జరిగింది. కేవలం కొన్ని ప్రైవేటు బస్సులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే బస్ డిపోల నుంచి బయటకు వచ్చి తర్వాత వాటిని ఆర్టీసీ డ్రైవర్లకు సంబంధించి కొంతమంది ప్రైవేటు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారు మాత్రం బస్సులు నడిపే పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ ప్రయాణికులకు సంబంధించి కూడా బస్సులు లేక కొంతవరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఈరోజు ఉదయం కావడం తర్వాత అందులో కొంత స్కూల్స్ కూడా సెలవు ఇవ్వడంతో కూడా వారు కొన్ని గ్రామాలకు వెళ్ళాలని కూడా ప్రయాణికులు సిద్ధం చేసుకున్నప్పటికీ ఇటు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో కూడా కొంతవరకు ఇబ్బందులు అయితే గురవుతున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం ఈ విషయం మనతో మాట్లాడడానికి ఎంజీబీఎస్ మేనేజర్ సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరీ తెలుసుకుందాం. సార్, అర్ధరాత్రి నుంచి కూడా బస్సులు సమ్మె సైరన్ అయితే మోగడంతో కూడా ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయడం జరిగింది, ప్రయాణికుల దృష్టిలో ఉంటుకొని ఎన్ని తగిన చర్యలు తీసుకోవడం జరిగింది? దాదాపు ఆర్టీసీకి సంబంధించి ఒక 6,000 బస్సులు ఉన్నాయండి. మిగతా ఒక 3,000 చిల్లర అద్దె బస్సులు ఉన్నాయి. అవన్నీ కూడా యథావిధిగా నడుస్తూ ఉన్నాయి. ఈ 6,000 బస్సులకు సంబంధించి కూడా కొంతమంది ఇప్పుడు డ్రైవర్లు ఏదైతే సమ్మెలకు వెళ్తున్నారో డ్రైవర్ కండక్టర్ వాళ్ళ ప్లేసుల్లో ప్రత్యామ్నాయంగా రవాణా శాఖ వారి యొక్క సహకారంతో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారిని తీసుకొని వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్ చేసి వాళ్ళను తాత్కాలికంగా డ్రైవర్లుగా నియమించి బస్సులు తీయడం జరుగుతూ ఉంది. ఇదంతా కొంచెం అవడానికి కొంచెం టైం పట్టవచ్చు. మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో బస్సులు నడపగలమని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఎంజీబీఎస్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. అయితే దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా, లేకపోతే సమయం సంబంధించి కూడా ఇటు ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు ఏమైనా చేస్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న ఏదైతే నైట్ అవుట్ బండ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు 8 గంటల వరకు వెళ్ళిపోతాయండి. అప్పటిదాకా ప్రయాణికులకు ఇబ్బంది ఏముండదు. ఈ లోపల డిస్ట్రిక్ట్ మళ్ళీ డిపో నుంచి బస్సులు వస్తుంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. ఎన్ని బస్సులు పోతుంటాయి సార్ ఇతర జిల్లాలకు కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి? మన ఎంజీబీఎస్ నుంచి దాదాపు రోజుకు 2,600 బస్సుల దాకా పోతూ ఉంటాయి. మన దాంట్లో ఆంధ్ర బస్సులు ఒక 318, తర్వాత కర్ణాటక యొక్క 400 దాకా, మహారాష్ట్ర యొక్క 100 దాకా అలా ఉంటాయి. మిగతా అన్ని మనయే ఉంటాయి. సో ఇతర రాష్ట్రాల ప్రయాణికులు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అదనపు సర్వీసులు తిప్పుతామన్నారు. కాబట్టి అంతగా ఇబ్బందులు ఉండకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటాము. ఆల్రెడీ కొంతమంది ఇతర రాష్ట్రాలు కానీ ఇతర జిల్లాలకు వెళ్ళేవారు ముందస్తుగానే బుకింగ్ చేసుకొని ఉంటారు. అయితే ఈరోజు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసేంత వరకు వాళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం? ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి ముందస్తుగానే నిన్ననే సమాచారం ఇవ్వడం జరిగిందండి. వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సింది కదా. ఆ బస్సుల్ని సాధ్యమైనంత వరకు తగ్గిస్తున్నాం. ఎందుకంటే ముందే బుక్ చేసుకుని తర్వాత టైంకి నడపలేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి ముందస్తు సమాచారం ఇచ్చేసి బస్సులు రద్దు చేయడం జరుగుతూ ఉంది అవసరాన్ని బట్టి. ప్రయాణికులకు ఏం చెప్పాల్సి ఉన్నారు? ఎందుకంటే ఇప్పటికే బస్సులు లేక చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నారు. ఇక్కడికి వచ్చే ప్రయాణికులు మిమ్మల్ని అడగడం కానీ వారికి సంబంధించి ఆర్టీసీ నుంచి మీ నుంచి కానీ ఎలాంటి భరోసా వస్తుంది? ఇప్పుడు బస్సుల్ని పూర్తి స్థాయిలో నడపడానికి ప్రయత్నం చేస్తున్నామండి ప్రభుత్వం యొక్క సహకారంతో. 8 తర్వాత మనకు ఆర్టీఏ వాళ్ళు డ్రైవర్లను సప్లై చేస్తే బస్సులను కూడా పూర్తి స్థాయిలో నడపడం చేస్తున్నాం. అదేవిధంగా ఎంజీబీఎస్లో కూడా మీకు అందుబాటులో ఎప్పటికప్పుడు మా కంట్రోలర్లు ఉంటారు. హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. బస్సులకు సంబంధించిన సమాచారం రౌండ్ ద క్లాక్ కూడా మీకు అందరికీ అందజేస్తాం. ఇది మొత్తం మీద ఆర్టీసీ అధికారులు అయితే ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేస్తున్నాము, ఎక్కడ కూడా ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాము అని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ నిన్న అర్ధరాత్రి నుంచి కూడా సమ్మె సైరన్ మోగడంతో కూడా చాలా ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలకు అయితే బస్సులు పరిమితం కావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని రాత్రి ఇక్కడికి ఎంజీబీఎస్ చేరుకున్న బస్సులు ఈరోజు ఉదయం 8 గంటల వరకు కూడా ఈ బస్సులన్నీ కూడా వెళ్ళిపోతాయి. కానీ ఆ తర్వాత వచ్చే బస్సులకు సంబంధించి కూడా బస్సులు రాకపోవడంతో కూడా ప్రయాణికులు అయితే
ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ నుంచి ఇటు ఈ వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ తెలంగాణలోని వివిధ జిల్లాలకు కూడా ఇదే ప్రధానంగా కేంద్రం నుంచి కూడా అయితే బస్సులు వెళ్తుంటాయి. ఇప్పటికే కొంతమంది ప్రయాణికులు ఇక్కడికి రావడం, తర్వాత బస్సులు ఉంటాయని చెప్పి ఒక ఆశతో కూడా ఇక్కడికి అయితే రావడం జరిగింది. అయితే సాధారణంగా స్కూల్స్ ముగిసిన తర్వాత కొంతమంది వారి స్వగ్రామాలకు పిల్లలు తీసుకొని వెళ్ళే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతుంటారు. అయితే ఇదే సమయంలో కూడా బస్సులు ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో అయితే కొంతవరకు ఇబ్బందులు అయితే గురి కావడం జరిగింది. ప్రస్తుతం ప్రయాణికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారితో మాట్లాడితే जी कहाँ जा रहे हैं, कैसे है बस? नारायणपेट नहीं उन्हें नहीं आते बोले ప్రస్తుతం అంటే ప్రయాణికులు అయితే కొంతవరకు ఇబ్బందులు అయితే గురవుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాలకు సంబంధించి అయితే కొన్ని బస్సులు మాత్రం ఇప్పటికే అంటే నైటు ఉన్న బస్సులు ఉన్నవి మాత్రమే అవి తిరిగి పంపించే ప్రయత్నాలు అయితే ఆర్టీసీ అధికారులు అయితే చేస్తున్నారు. అదేవిధంగా నగరంలో కూడా మరి కాసేపట్లో కూడా ఆఫీసులు కానీ తర్వాత ఇతర కార్మికులు కానీ ఇతర వాటికి సంబంధించిన పనులకు వెళ్ళే వారికి అయితే కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో కొంతమంది ఆర్టీసీ బస్సుని ప్రయాణిస్తూ వారి గమ్యస్థలానికి అయితే చేరుకుంటున్నారు. కానీ అర్ధరాత్రి నుంచి కూడా సమ్మె సైరన్ మోగడంతో కూడా ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు. దాదాపు నగరంలో ప్రత్యామ్నాయంగా ఇటు మెట్రో కానీ ఎంఎంటీఎస్తో పాటు ప్రైవేటు ఆటోలు కానీ ఇటు ప్రైవేటు వాహనాల ద్వారా కూడా వారికి గమ్యస్థలానికి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఇటు ఆర్టీఏ అధికారుల నుంచి కూడా ఆ డ్రైవర్లను గుర్తించడం, తర్వాత వాటి ఇప్పుడు సమ్మెలో ఎవరైతే ఉన్నారో వారి స్థానంలో వీరిని నియమించి తర్వాత బస్సులు తాత్కాలికంగా నడిపే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెకు సంబంధించి కూడా జేఏసీ నేతలు ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏదైతే ఉందో నిన్న దాదాపు 3 గంటల పాటు కూడా సుదీర్ఘంగా చర్చలు జరగడం జరిగింది. దానిలో 32 డిమాండ్లను కూడా వారు వినిపించడం, ఆ డిమాండ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడంతో కూడా మేము సమ్మెకు వెళ్తున్నామని చెప్పి కూడా నిన్న ప్రకటించడంతో కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా బస్సులు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు రోడ్డుపైకి ఆర్టీసీ బస్సు ఎక్కే పరిస్థితి అయితే లేదు. దీంతో ప్రయాణికులు కేవలం అన్ని బస్ స్టేషన్లో కూడా ఇదే విధంగా కొంతవరకు అయితే ప్రయాణికులు అయితే ఇబ్బందులు అయితే గురవుతున్నారు. దానికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు కొంతమంది చేసుకున్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా చెప్తున్నప్పటికీ అయితే ఆ సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రోజు లేదా రేపు కూడా ఆ ప్రత్యామ్నాయం ఏర్పాట్లు జరిగే అవకాశాలు అయితే కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.